శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అమ్మా నమస్తే అన్న. నమస్తే. అమ్మ హ్మ్. అమ్మవారి అభిషేకాన్ని ప్రతిరోజు చేసుకోవచ్చా? ఒకటి హ్మ్. అమ్మవారి అభిషేకం చేస్తే నిజంగానే మన జీవితంలో ఉన్న కఠినమైన సమస్యలు తొలగిపోతాయా? మనం విగ్రహం అన్నది మీరు చూస్తే మామూలుగా రాయిలా ఉందనుకోండి, లేకపోతే ఏ మెటలైనా ఒక ఇత్తడి గిన్నె ఉందనుకో, గిన్నెకి మీరు పూజ చేస్తున్నారా అని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అది లోహమే, ఇది లోహమే. అవును. పంచలోహాలతో గిన్నె తయారు చేశారనుకోండి, దానికి ఎప్పుడైనా మీరు పూజ చేయాలనుకుంటారా? లేదు. కానీ అదే పంచలోహాలతో మీరు ఒక విగ్రహం అమ్మవారో, అయ్యవారో ఏదో ఒకటి తయారు చేసుకున్నారనుకోండి, దానికి ఎందుకు పూజ చేస్తున్నాం అని ఒకసారి ఆలోచించినప్పుడు, ఆ లోహాలను ఇంటికి తేగానే మనం 5 అదివాసాలను చేసి, ఆ తర్వాత ఆ విగ్రహానికి కళావాహన చేసి, దానికి ప్రాణప్రతిష్ఠ చేసి, తర్వాత పూజ మొదలుపెడుతున్నాం. పూజ మొదలుపెట్టినప్పుడు రోజూ అభిషేకం చెయ్యొచ్చా? చెయ్యాలా? అన్న సమస్య అసలు లేదు. ఎందుకు అనంటే, మనం రోజు స్నానం చేస్తున్నామా లేదా? అవును. మనం రోజు అన్నం తింటున్నామా లేదా? అంటే మనం అన్నీ చేసినప్పుడు, మనం ఒక దానికి ప్రాణం పోసినప్పుడు దానికి గూడా మనం అన్నీ పెట్టొచ్చు గదా! అవును. ఇంకా అసలు ఈ క్వెషనే లేదు గదా! ఎందుకు అంటే చెయ్యొచ్చు, చేయకూడదు లేదు. చెయ్యాలి. మనకు అవకాశం లేదు. అంటే రోజు చేయలేం. అలాంటప్పుడు ఇప్పుడు చూడండి కొంతమంది చాలా పెద్దవాళ్ళయిపోతారు. వాళ్ళు రోజు చేయలేరు. ఎందుకు అనంటే మీకు సనాతన గోస్వామి అని ఒక ఆయన ఉంటారు బృందావనంలో. ఆయన రోజు అయ్యవారికి, కృష్ణుడికి, రాధమ్మకి అన్నీ వండి పెట్టడం రోజు చేసేవారట. కానీ ఏజ్ అయిపోయింది. 90 వచ్చేస్తున్నాయి. ఇంకా ఆయన ఏమి చేయలేకపోతున్నారు. చేయలేనప్పుడు ప్రతిరోజు వెళ్ళి బృందావనం నుంచి గోవర్ధనగిరి పర్వతం చుట్టూ పరిక్రమణ చేసి వచ్చేవారట. 21 కిలోమీటర్లది. హ్మ్. ఎవ్రీ డే హ్మ్. చేసొచ్చే అతను చేయలేకపోతున్నారు. అప్పుడు కృష్ణుడిని అడిగారట, "అయ్యా నేను చేయలేకపోతున్నా. కానీ ఈ శరీరం ఉన్నంత వరకు చెయ్యకపోతే నాకు లోటుగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేయడం అలవాటయిపోయింది. హ్మ్. ఇప్పుడు నేను చేయలేను. ఎలాగా?" అని అడిగినప్పుడు అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఇంత చిన్న గోవర్ధన పర్వతం చేసి ఆయన్ని దాని చుట్టూ తిరుగు. నేనే నీకిచ్చాను గోవర్ధనగిరి పర్వతాన్ని అని చెప్పాడు. దాని చుట్టూ ఆయన తిరిగారట. ఇప్పటికి గూడా బృందావనంలో ఆ గుడి ఉంటుంది. సో, అదేంటి అంటే అంత భక్తి ఉన్నప్పుడు దేవుడు మనకేదో ఒక ఫెసిలిటీ అన్నది ఇస్తారు. ఇప్పుడు చూడండి అలా ముసలైపోయాం. అప్పుడు చేయలేకపోతున్నాం. అంటే మనం అన్నీ సమకూర్చుకుని. అలాంటప్పుడు ఎప్పుడు చేయాలనిపిస్తే అంటే ఓపిక ఎప్పుడున్నప్పుడు అప్పుడు చేసుకోవచ్చు. ఓకే. కానీ మనకు అన్నీ ఉన్నప్పుడు అంటే కాళ్ళు, చేతులు ఉండి హాయిగా టైము ఉంది. టైం లేదని మాత్రం ఎవరు అవును. చెప్పొద్దు. ఎంత ఆఫీసులకెళ్ళినా మనం పూజ చేయాలి అనుకుంటే ఓ 10 నిమిషాలు, పావుగంట, అరగంట మన కోసం పెట్టుకోలేనంత టైం లేని స్థితిలో అయితే ఈ సృష్టిలో ఎవరు ఉండరు. అవును. నిజంగా చేయాలి అని మైండ్‌లో అనుకుంటే. కాబట్టి ఆహ్, రోజు చేయగలిగే స్థితి ఉన్నప్పుడు తప్పకుండా రోజు ఎందుకు చెయ్యొచ్చు అంటే, అక్కడ వాడే మీరు పంచామృతాలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, అన్నీ ప్రాణశక్తిని పెంచేవే. అవును. అంటే మనం ఆ విగ్రహానికి ఏం చేస్తున్నాం అంటే, ప్రాణశక్తి అన్నదాన్ని రోజు రోజుకి పెంచుకుంటున్నాం. ఈ హ్మ్. అభిషేకం ద్వారా. అంటే మంత్రాల ద్వారా. మంత్రస్నానం చేయడం కూడా అంతే. మనలో ఉన్న ప్రాణశక్తిని మనం పెంచుకుంటున్నాం. అదే విధంగా ఆ విగ్రహంలో ఉన్న ఏదైతే ప్రాణ ప్రతిష్ఠాపన చేశామో, ఆ శక్తి పెరుగుతోంది. అప్పుడు మీరన్నట్టే ఏమిటి అంటే ఇంట్లో ఉన్న సమస్యలు ఏంటంటే మీరు సమస్యలు అనుకుంటున్నారు కానీ అవన్నీ చాలా చిన్నవి. హ్మ్. అన్నిటికంటే పెద్ద సమస్య ఏమిటి అంటే ఆవిడ చేరడమే. హ్మ్. ఎందుకంటే మనకున్న అట్రాక్షన్స్ అన్నీ వదిలేసి. మనకు చాలా ఉన్నాయి కదా! ప్రతి చోట మననేంటంటే ఒక్కొక్కటి ఆపేస్తూ ఉంటుంది. ఆ ఆపుతున్న ప్రతి దాన్ని మనం దాటుకుంటూ ఏం చేయాలి? ఫైనల్‌గా ఆవిడని చేరాలి. చేరాలి అంటే అది ఆపుతోందని అట్‌లీస్ట్ కొన్ని మనకి ఎరుకలో ఉంటాయి. కొన్ని ఎరుకలో ఉండవు. అంటే నేను దానివల్ల ఆగిపోతున్నానని మనకు తెలీదు కూడా అసలు. హ్మ్. కొన్ని తెలిసే చేస్తాం తప్పు. తెలిసి చేసేదాన్ని మనం అనుభవించాల్సిందే. తెలియక చేసేదాన్నైనా కూడా తెలియకుండా అనుభవించాల్సిందే. హ్మ్. ఎందుకంటే నేను చేసింది నాకే వస్తుంది. అదే కదా కర్మ అవును. సిద్ధాంతం. అప్పుడు నేను చేసింది నాకే వచ్చినప్పుడు ఇవన్నీ నేను దాటాలి అంటే ఒకే ఒక్క తోవ. ఆ తోవ ఏమిటి అంటే శరణాగతి. ఆ శరణాగతి ఏంటంటే నువ్వు తప్ప నాకింకెవరూ లేరు. హ్మ్. పసిపిల్లల్లా మారాలి. ఎందుకు అంటే పసిపిల్లలంటే చూడండి ఒక 2, 3 సంవత్సరాల లోపు పిల్లలు. పాపం వాళ్ళకి నోరుండదు. ఏమీ ఉండదు.
ఆకలి ఏడ్చిందనుకో, ఆకలేస్తోందేమో అని ఇన్ని పాలు అమ్మ పోస్తుంది లోపల. ఆ తాగాక కూడా ఏడుస్తోందనుకో, దానికి కడుపు నొప్పి వస్తోందేమో అనుకుంటారు. లేతే కళ్ళు నొప్పి అంటే ఈవిడ అన్ని రెమెడీసు చేస్తూ ఉంటుంది అమ్మ. కానీ పిల్లకి ఈ నిజంగా ఎందుకు ఏడుస్తోందన్నది ఎవరికి అర్థమవుతుంది? పరమేశ్వరి ఒక్కదానికే. కాబట్టి నాలో ఉన్న బాధ ఏదో ఎవరికి తెలుసు? పరమేశ్వరికే తెలుసు. దానికంటే ఎప్పుడైనా సరే మీరు ఈ జీవితంలో చూస్తే మనకంటే ఎక్కువ బెస్ట్‌గా మన కోసం ఆలోచించేది మన అమ్మా నాన్నే. అదే విధంగా ఆ జగన్మాత ఏంటంటే మనం ఎన్ని సార్లు మనం జన్మలెత్తామో అన్ని జన్మల్లోనూ కూడా ఆ జగన్మాతే మనకి తల్లి. ఈ జన్మలో తల్లి తండ్రికి ఎంత ప్రేమ ఉంటే ఆ తల్లి తండ్రికి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది. అంటే మనకి వాళ్ళు ఏది ఇచ్చినా సరే ది బెస్టే ఇస్తారు. ఆ బెస్ట్‌ని మనం ఎలా చేయాలి అంటే జస్ట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి దాన్ని నిజంగా యాక్సెప్ట్ చేయడం ఎప్పుడు మొదలెట్టామో అది దేని కింద మారిపోతుంది? బెస్ట్‌గానే మారిపోతుంది. ఎందుకంటే నా లైఫ్‌కి పనికొచ్చేదే నాతో ఉంటుంది. నేను ఎందుకొచ్చాను ఈ భూమి మీదకి? ఆ పని చేయడానికే నాకు ఇవన్నీ. నా చుట్టూ ఉన్న పరిస్థితులు. నాకెవరు పరిచయం అయినా అందుకే పరిచయం అవుతారు. నేను నా పనికి హెల్ప్ చేసేవాళ్ళే. లేదా నాకు నేర్పించేవాళ్ళు. సో ఈ 2 కనుక నేను యాక్సెప్ట్ చేయగలిగాను అంటే, ఎందుకంటే జస్ట్ మనం యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్లే ట్రబులు. అది ఆ స్థితి ఎప్పుడొస్తుంది అంటే, ఎప్పుడైతే ఈ విగ్రహానికి శక్తి పెరుగుతోందో ఆటోమేటిక్‌గా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళలోనూ ఏమవుతుంది? శక్తి వస్తుంది. ప్రాణశక్తి అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రాణశక్తి వచ్చిందో ఒకళ్ళనొకళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవడం మొదలుపెడతాం. ఎప్పుడు అర్థం చేసుకోవడం మొదలుపెట్టామో సమస్యలు ఏమవుతాయి? తగ్గిపోతాయి. ఎప్పుడు తగ్గిపోయాయో మీ అందరం అనుకుని ఒక పని చేసాం అనుకోండి, ఆ పని తప్పకుండా ఏమవుతుంది? విజయవంతం అవుతుంది. అంటే అభిషేకం రోజు చేస్తే ఏంటి అంటే మన ఇంటికే శక్తి వస్తుంది. ఇప్పుడు అన్నం తింటున్నారమ్మా, ఏమనుకుంటున్నారంటే అన్నం తిని ఇందులో ప్రోటీన్స్ లేకపోతే ఏమైపోతుందో, విటమిన్స్ లేకపోతే ఏమైపోతుందో, మినరల్స్ లేకపోతే ఏమైపోతుందో అని మనం చాలా కాన్షియస్‌గా అన్ని ఫుడ్లు తింటున్నాం. తిన్న ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యవంతంగానే ఉండాలి కదమ్మా! చెప్పండి. ఎందుకు ఉండట్లేదు అంటే కాన్షియస్ ఎప్పుడైతే పెరిగిపోతుందో దానికి మనం ఏమిస్తున్నాము అని ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకే ఒక్కసారి. ఎందుకంటే దీనికి పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ చెప్పను. ఎవరైతే ఆరోగ్యం మీద ఎక్కువ కాన్షియస్‌గా ఉంటారో వాళ్ళకే ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు దేని జపం చేస్తున్నారు? ఎందుకు హిరణ్యకశిపుడికిను చూడండి రావణాసురుడు వీళ్ళందరూ 3 జన్మలు ఎత్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పాడు? నన్ను తిట్టుకుంటూ మీరు నా దగ్గరికి 3 జన్మల్లో చేరతారు. అదే నన్ను ప్రేమించి భక్తులుగా ఉంటే ఎన్నో జన్మలు ఇచ్చాడు ఆయన. ఇస్తే వద్దు పాపం నేను తొందరగా వచ్చేయాలి నీ దగ్గరికి, నేను తిట్టుకున్నా పర్వాలేదు 3 జన్మలు. కానీ ప్రహ్లాదుడి కంటే ఎక్కువ విష్ణుమూర్తిని తలుచుకున్నది ఎవరు? వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నే. అంటే ప్రతి క్షణం విష్ణువుని ఎందుకు తలుచుకున్నారు అంటే నెగెటివ్‌గా తలుచుకున్నానని అనుకుంటారు. కానీ నారాయణ మంత్రాన్నే జపించాడు. మీకు అర్థమవటంలే. అలాగే మనం ఆరోగ్యం, ఆరోగ్యం అనుకుంటూ దేన్ని జపిస్తున్నాం? అదే అవుతోంది. అంటే అర్థం ఏమిటి అనంటే మనకి తెలియకుండానే మనం ఎటువైపు వెళుతున్నాము. కాబట్టి మనం వద్దు, వద్దు, వద్దు అని ఏదంటున్నామో అదే కావాలి, కావాలని తీసుకున్నట్టు అయిపోతుంది. అంటే చిన్న యాక్సెప్టెన్స్ లేక. అది మనకు అర్థమయ్యేటట్టు ఈ ప్రాణశక్తి తెలియజేస్తుంది. ఎప్పుడైతే అది అర్థమైందో దేవతతో ఎప్పుడైతే మనకి కనెక్షన్ ఇది ఎందుకు పూజ అసలు ఎందుకు చేస్తామమ్మా? చిన్న కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి. అది అర్థం అవ్వడానికి ఒక చిన్న కథ చెప్తాను మీకు. అదేమిటి అంటే సపోజ్ ఒక మాస్టర్ ఉన్నారట, హెడ్ మాస్టర్ గారు. ఆ హెడ్ మాస్టర్ ఏం చేశారట అంటే రోజు స్కూల్ రిటైర్ అయిపోయారు. రోజు బయట కూర్చుని ఆయన పేపర్ చదువుకుంటూ ఉండేవారట. ఎందుకంటే రోజు స్కూల్‌కి వెళ్ళిపోవడం అలవాటు అయిపోయిందిగా. పాపం ఖాళీగా కూర్చునేసరికి నచ్చక బయట కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటే వాళ్ళ ఆవిడ కాఫీ తెచ్చిచ్చేవారు, తాగుతూ ఉండేవారట. ప్రతిరోజు ఆ వీధి నుంచి ఒక కలెక్టర్ గారు అంటే కలెక్టర్ ఆఫీస్ అక్కడే ఉంది వెళుతూ ఉండేవారట. ఈయన కలెక్టర్ కారు వెళ్ళినప్పుడల్లా లేచి నుంచుని నమస్కారం చేస్తూ ఉండేవారట. ఎందుకంటే టీచర్ అంటే సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారంతో నమస్కారం చేస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ ఒకరోజు అడిగిందిట, ప్రతిరోజు మీరు నమస్కారం చేస్తారండి కానీ ఆయన
నేను ఒక్కరోజు కూడా మీ వైపు చూడడం నేను చూడలేదు అని చెప్పిందిట. అంటే ఈ జిల్లాకి ప్రథమ పౌరుడు అంటే కలెక్టరు. అవును. కాబట్టి మనం మిగతా వాళ్ళందరం సెకండరీ. కాబట్టి ఆయనకి ప్రతిరోజు దండం పెట్టాలి. నా వైపు చూసాడా లేదా కాదు. నేను దండం పెట్టాలి, నేను నుంచోవాలి. అంటే నా సంస్కారం అది అని చెప్పేసి ఈయన నుంచుంటారు. ఒకరోజు ఏమైంది అంటే ఇలాగే ఈయన వెళ్తున్నారు, ఈయన దండం పెడుతున్నారు. ఇలా ఉండగా ఒకరోజు కలెక్టర్ గారు డ్రైవర్ చెప్పారట, సార్ ఇక్కడ ఒక ఆయన పెద్దాయన ప్రతిరోజు మీరు వెళ్ళినప్పుడు లేచి నుంచుని నమస్కారం పెడతారు. మీరెప్పుడూ చూడలేదు. కానీ నేను కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నాను. ఆయన మీరు చూడకపోయినా మీకు నమస్కారం పెడతారు సార్ నుంచుని అని చెప్పారట. చెప్పేసరికి ఏమైంది అనంటే ఒకరోజు ఆ కలెక్టర్ గారు కూడా చూడడం మొదలుపెట్టారట. 2 రోజులు, 3 రోజులు చూసారు. అయినా సరే ఆయన నమస్కారం పెడుతున్నారు. ఈయనేం చేయరు. కానీ మూడో రోజు ఏం చేశారట, అంత పెద్దాయన నాకు నమస్కారం పెడుతుంటే నేను చిన్న పిల్లాడిని, నేను కలెక్టర్‌నైనా కూడా కానీ నమస్కారం పెట్టాలని చెప్పి ప్రతి నమస్కారం చేశారు. అలా రోజు ఇద్దరు నమస్కారం, ప్రతి నమస్కారం ఇలా 2 నెలలు గడిచింది. గడిచిన తర్వాత ఆ కలెక్టర్ గారు ఏం చేశారట, ఒకరోజు ఆగి, దిగి మాస్టారు బాగున్నారా అని చెప్పేసి కొంతసేపు పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకున్నారు. ఓ 10 నిమిషాలు. ఈ లోపల వాళ్ళ ఆవిడ గారు యథావిధిగా ఈయనకి కాఫీ తెస్తూ ఆయనకి కూడా తెచ్చింది. ఇంకా రోజు ఏం అలవాటయిందిట, ఆయన కూర్చొని ఓ 10 నిమిషాలు కాఫీ తాగడం, ఆ తర్వాత ఆయన ఆఫీస్‌కి వెళ్ళడం జరుగుతుంది. జరుగుతూ ఉంటే ఒకరోజు ఏమైంది అనంటే ఏదో రోడ్డు పనొచ్చి ఈ మాస్టారు వెళ్ళారు కలెక్టర్ గారు ఆఫీస్‌కి. వెళ్ళేసరికి కలెక్టర్ గారు మీటింగ్‌లో ఉన్నారండి అని చెప్పేసి చెప్పారట. చెప్పేసరికి ఈయన బయట కూర్చున్నాడు. ఈ మీటింగ్‌లో వాళ్ళు మంచినీళ్ళు ఏవో పట్టుకెళ్లారు ప్యూన్ లోపలికి. పట్టుకెళ్ళి ఆయన తలుపు తీసేసరికి కలెక్టర్ గారు బయట కూర్చున్న మేస్టార్‌ని చూసారట. చూసి అదేంటి ఆయన బయట కూర్చున్నారని చెప్పి ఈయన పరిగెట్టుకుని బయటకొచ్చి, అదేమిటి సార్ ఇక్కడ కూర్చున్నారు, మీరు వచ్చారని చెప్తే, అయినా కూడా పొద్దున్న ఇంటి దగ్గరికి వచ్చాను కదా! వచ్చినప్పుడు ఏమిటో సమస్య చెప్తే అక్కడే అయిపోను కదా అని చెప్పారట. నేనక్కడ నా ఫ్రెండ్‌తో మాట్లాడాను. ఇక్కడ మా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడడానికి వచ్చానని చెప్పారు. ఎందుకంటే టీచర్లంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ లోపలే సంస్కారం ఉంటుంది కాబట్టి. అయ్యేసరికి చెప్పేసరికి ఏంటి అంటే సమస్య చెప్పారు. ఆయన సంతకం పెట్టి పంపించేశారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. ఏమిటంటే దేవుడికి రోజు ఎందుకు పూజ చేస్తాము అంటే దేవుడు మన వైపు చూస్తున్నాడా? నాకు వరం ఇస్తాడా? ఇవన్నీ కాదు. మన ఇచ్చే వరకు ఏం చేయాలి రోజు? పూజ చేస్తూనే ఉండాలి. ఈ నమస్కారం పెట్టిన తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కలెక్టర్ గారే చూసినప్పుడు మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు వాళ్ళు మన వైపు చూడాలి అంటే మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి. ఆ కష్టపడి చెయ్యగా ఒకరోజు వాళ్ళు మన వైపు చూడాలనిపిస్తుంది చూసారా? ఆ రోజు వరకు మనం ఏం చేస్తూ ఉండాలి? ఆ కనెక్షన్ కుదిరే వరకు. ఆ కనెక్షన్ కుదరడానికే మన ఋషులు, మునులు ఏం చేశారంటే మంత్రం ద్వారా వాళ్ళకి, మనకి ఆ కనెక్షన్ ఏదైతే ఉందో, ఆ కలిసే తత్వం, ఆ కలివిడితనం ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయడానికే వాళ్ళు పూజ అన్నది పెట్టారు. ఈ పూజతో మొదటగా ఏంటి అంటే దేవుడితో కనెక్ట్ అవ్వడం. సెకండ్ ఫస్ట్ ఏంటి అంటే మనం ప్రకృతితో ఒక్కొక్క దాంతోనూ కలవడం మొదలుపెడతాం. ఎప్పుడైతే మొదలుపెట్టామో అప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి దగ్గరికి ఈ ప్రకృతే మనని తీసుకువెళుతుంది. కాబట్టి ఏంటి అంటే దేవుడిని పూజ చేయడం అంటే దేవుడికి పూజ చేయడం కాదు. మనకు కనిపించే ప్రతి ఒక్క దానిలోనూ దేన్ని చూడగలగాలి? దైవాన్ని చూడగలగాలి. అది కూడా మనుషుల్లోనే కాదు. కనిపించే కుక్క అనుకోండి, పిల్ల అనుకోండి, లేదనుకో కుర్చీ అనుకో, ఏదైనా అన్ని చోట్ల ఎవరున్నారు అంటే ఆ పరతత్వమే ఉంది. అది గుర్తించడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడే నిజమైన దేవుడిని మనం చూడగలుగుతాం. ఆ దేవుడు మన వైపు చూసేలా చేసుకోగలుగుతాం. దానికోసం మనం పూజ చేస్తున్నాం. కాబట్టి అభిషేకం చేయొచ్చా? లేకపోతే ఏమిటి అంటే ఈ ఈ పువ్వులతోనే పూజ చేయాలి, ఆ పువ్వులతోనే పూజ చేయాలి. పూజ అన్నది ఎందుకు అంటే దేవుడు మన వైపు చూసే వరకు మనకి ఏ విధంగా అనిపిస్తే అన్ని విధాలుగాను చేయాలి. ఎందుకు అంటే ప్రతి క్షణం మనం ఎవరిని చూడాలి? భగవంతుడినే చూడాలి. ఆ చూసే స్థితి మన లోపలికి రావాలి. ఆ వచ్చే వరకు చేయడమే పూజ.